హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఒక చిన్న వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ అదైతే ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము ఏమవుతుందో. సో వీడియో ఏంటి అంటే నైనా వాళ్ళ టీచర్స్కి క్రిస్మస్ గిఫ్ట్స్ ప్యాక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఒక టీచర్ ఉంటుంది, మెయిన్ టీచర్ కింద 2 అసిస్టెంట్స్ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ కలిపి ప్యాక్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక చిన్న వీడియో అయితే తీస్తాను. సో రైట్ నవ్ అయితే పిల్లలైతే 2 కాస్కోకి వెళ్ళారనమాట చాక్లెట్స్ తీసుకురావడానికి వాళ్ళ టీచర్స్కి. ఇంకంతా షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను. మార్నింగ్ అంటే లంచ్ అయ్యాక వెళ్ళాను అనమాట షాపింగ్కి. లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళి ఇందాకే ఇంటికి వచ్చాము 6 o'clock అట్లా. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడైతే కాస్కోకి వెళ్ళారనమాట చాక్లెట్స్ తీసుకొద్దామని చెప్పి. మా ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది. చూడండి, కొత్త టాయ్స్ తీసుకొచ్చారు, వెజిటేబుల్స్ అట్లాంటివి మొత్తం పీకి ఇల్లంతా పడేసి కొట్టుకుంటున్నారు అనమాట. అందుకే కాస్కోకి పంపించాను ఇంకా 2. సో ఇప్పుడైతే ఇడ్లీ చేస్తున్నాను, స్టఫ్డ్ ఇడ్లీ అనమాట. పన్నీరుతో స్టఫ్డ్ ఇడ్లీ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎట్లా వస్తుందో తెలీదు, చూపిస్తా. మీకు కూడా మంచిగా వస్తుందో మంచిగా రాదో చెప్తాను అనమాట. అయినాక పేషన్స్ అయితే అవుతున్నాయి. ఇట్లా గ్రేవీ చేసేసి స్టఫ్డ్ ఇడ్లీ లాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే స్టఫ్ అనమాట. మా స్టవ్ చూసి భయపడకండి, అది చేంజ్ చేయాలి. సిల్వర్ ఫాయిల్ కొంచెం బిజీ ఉండి చేంజ్ చేయలేదు. సో ఇడ్లీ అయితే చేయాలన్నమాట దీంతో. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా బంద్ చేద్దాం. ఇప్పుడైతే ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది చల్లగా అవ్వాలి. అది అయ్యేలోపు అయితే మనం ఇవన్నీ తోమేసుకోవాలి. చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో, ఇవన్నీ తోమాలి. ఇప్పుడైతే ఒకసారి చూపిస్తా చూడండి. ఇందాక కొనుక్కొచ్చిన స్టఫ్ అనమాట అది. ఇదంతా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు సర్దినా కూడా సేమ్ ఉంటుంది. యువతల కొంచెం నీట్గా అయింది అనుకునే లోపు అవతల మెసప్ చేశారనమాట. యువతల ఆల్రెడీ మార్నింగ్ బట్టలు సర్దేసా, ఇక్కడ మెసప్ చేశాడు మా బుడ్డోడు మొత్తము. అవన్నీ సర్దేసి వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ తోమేసి అది సర్దేసి ఇడ్లీ పెట్టేయాలన్నమాట. చూద్దాం అవుతుందో కాదో. ఇప్పుడు క్రిస్మస్ గిఫ్ట్స్ ఎందుకు ప్యాక్ చేస్తున్నానంటే రేపే అనమాట లాస్ట్ డే ఆఫ్ స్కూల్ ఈ ఇయర్లో 2025లో. ఇంకా తర్వాత 2 weeks 3 weeks హాలిడేస్ ఉంటాయి. 2 weeks అనుకుంటా మోస్ట్లీ. మళ్ళీ జనవరి 2nd 3rd అట్లా ఓపెన్ అవుతుంది స్కూలు. సో అందుకనే రేపే లాస్ట్ కాబట్టి రేపు వాళ్ళు పార్టీ చేసుకుంటారంట స్కూల్లో, క్లాస్లో. సో ఫుడ్ కూడా అంతా మనం డొనేట్ చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్కటి డొనేట్ చేయాలన్నమాట. సో మేమైతే జ్యూసులు డొనేట్ చేసాము నైనా కోసం. సో ఇంకా అట్లా ఒకరు పిజ్జా, ఒకరు కప్ కేక్స్, ఇంకొకరు ఐస్ క్రీమ్స్, స్నాక్స్ అట్లా అనమాట. ప్లేట్స్, స్పూన్స్ అట్లాంటివన్నీ డొనేట్ చేయాలన్నమాట. సో మేమైతే జ్యూసులు డొనేట్ చేసామన్నమాట. ఈరోజే వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. రేపు పార్టీ అనమాట. రేపు 12:30కి అయిపోతుంది. రేపు మార్నింగ్ వెళ్ళి కానీ అట్లా వాళ్ళ టీచర్స్కి గిఫ్ట్స్ ఇచ్చేసి రావాలన్నమాట. చూద్దాము. ఇప్పుడు ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు నేను ఇల్లంతా నీట్గా చేసేసి క్లీన్ చేసి పెట్టానమాట. మళ్ళీ రాగానే మా బుడ్డోడు అన్నీ తీసి కింద పెట్టాడనమాట బొమ్మలు. మళ్ళీ ఆట స్టార్ట్ చేశారు. ఇదైతే పన్నీర్ స్టఫ్డ్ ఇడ్లీ అనమాట. నేను వేరే దగ్గర చూసే చేశాను, నా ఓన్ ఏం కాదు ఇది. సో మంచిగానే అనిపించింది అనమాట. అంటే తింటారో తినరో అని చెప్పి ఫస్ట్ కొన్ని రెగ్యులర్గా పెట్టాను, కొన్ని ఏమో అట్లా పెట్టాను అనమాట. పన్నీర్ ఇడ్లీయే తిన్నారు అందరూ మంచిగా. అయితే ఇదైతే ఒకటి వీడియో చూసామన్నమాట, అది ట్రై చేస్తున్నాను. కాలు పెట్టు. బాగానే పెడుతుండే. 1 2 3 గో. ఇంకా అయిపోయిందైనా నో. మా నాయనతో ఇదే బాధ అనమాట. ఒకటి ఏదన్నా దానికి చూపించామంటే చాలు 10 సార్లు 100 సార్లు అదే చేయమని గొడవ చేస్తుంది అనమాట, ఏడుస్తుంది. ఇంకా దాన్ని చూసి వాళ్ళ తమ్ముడు కూడా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా? ఇంక ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట వాళ్ళ టీచర్స్ కోసం అని చెప్పి. అది ఆ రోజు నైట్ అయితే చేయలేకపోయినా
మళ్ళీ ఈరోజు మార్నింగ్ లేచి నైనని పంపించేశాక ప్యాకింగ్ చేసి అలా టీచర్స్కి ఇచ్చేసి వచ్చామన్నమాట తీసుకెళ్ళి. ఇంక ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నాను, ఏమేమి ఇచ్చానో చూపిస్తున్నాను చూడండి. నిన్న చెప్పాను కదా మా నైనా వాళ్ళ టీచర్స్కి అయితే క్రిస్మస్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఏమేమి ప్యాక్ చేస్తున్నానో చూపిస్తాను. సో ఇదైతే బాడీ క్రీమ్స్, హ్యాండ్ క్రీమ్స్ అట్లా అనమాట. సో ఇదొకటి వచ్చాడంటే అయిపోయిందిరా. వాళ్ళ మెయిన్ టీచర్ ఇట్లా కూర్చో, వాళ్ళ మెయిన్ టీచర్కి ఇదనమాట, నైనా వాళ్ళ మెయిన్ టీచర్కి. ఇంకా ఇవేమో మేకప్ పఫ్స్ అనమాట, పఫ్ సెట్. సో ఇదొకటి. అండ్ నెయిల్ పాలిషర్స్ అండ్ టీ మగ్ అనమాట. మా బుడ్డోడు ఇప్పుడే లేచాడు, అట్లనే అన్నాడు, ఏమనుకోకండి వాడు బ్రష్ చేయలేదు. గుడ్ మార్నింగ్ కన్నయ్య, నాన్నకు చెప్పు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో టీ మగ్ అనమాట ఒకటి. అండ్ చాక్లెట్స్, లిండా చాక్లెట్స్. అమ్మో మా ఊరికి చూపిస్తే కథం అనమాట. ఇవి కావు, చాక్లెట్స్ కావు, ఇవి ర్యాక్ అవి. సో అదనమాట. ఇంకా ఒకటి క్రిస్మస్ సాక్స్, ఇవైతే ప్యాక్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. వాటితో పాటు ఈ రబ్బర్ బ్యాండ్ కూడా ఇచ్చాను, అది పెట్టడం మర్చిపోయాను అనమాట, లాస్ట్లో యాడ్ చేశాను. గిఫ్ట్స్ అయితే ఇవ్వాలని మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఇక్కడ వాళ్ళు క్రిస్మస్ చాలా అంటే బిగ్ ఫెస్టివల్ కదా, వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు గిఫ్ట్స్ అవన్నీ. సో మన పిల్లల్ని టేక్ కేర్ ఎంతో పేషెన్స్తో టేక్ కేర్ చేస్తారు కాబట్టి ఏదో కొంచెం అలా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఇచ్చామన్నమాట టీచర్స్కి. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా ఇచ్చామన్నమాట. అండ్ వీటన్నిటితో పాటు కూడా ఇంకా స్టార్ బక్స్, ఇక్కడ ఎవరు చూసినా స్టార్ బక్స్ తాగుతారనమాట. సో వాటి గిఫ్ట్ కార్డ్ కూడా ఇచ్చాము ఒకటి, తక్కువ అమౌంట్ అనమాట ముగ్గురికి. సో అలా అనమాట. ఇంక ఇలా అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళి వాళ్ళ టీచర్స్కి ఇచ్చేసి నైనని కలిసేసి వచ్చామన్నమాట. నైనని చూడంగానే స్కూల్లో మా బుడ్డోడు కూడా నేను ఇక్కడే ఉంటాను, నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటా అని చెప్పి వాడు రానని ఏడ్చాడు. కానీ ఇంకా వాడిని ఎత్తుకొని వచ్చానమాట, అక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళు పార్టీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండే అనమాట. వీడియో అయితే రికార్డ్ చేయలేదు, జస్ట్ నైనది మోక్షిత్తి చిన్న బిట్ తీసానమాట, అంతే అనమాట వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.